హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, బేసికల్గా డీజే అవాటా 2 ఏదైతే ఉందో దీనికి ఒక కొత్త ఫార్మ్వేర్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. డీజే కొత్తగా లాంచ్ చేసింది ఒక న్యూ ఫార్మ్వేర్ అప్డేట్. సో దాంట్లో మనకి చాలా కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అవి మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఆ ఫీచర్స్ ఏంటో మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. సో గైస్, ఫస్ట్ ఫీచర్ ఏంటంటే 4K 100 FPS మనము స్లో మోషన్ అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం 100 FPS అంటే మనము స్లో మోషన్ అయితే చేసుకోవచ్చు. అది మనకి యాడ్ చేశారనమాట 4K 100 FPS. సో ఇది బెస్ట్ ఫీచర్. కలర్ డిస్ప్లే అసిస్ట్ మనము డీజే గాగుల్స్లో మనము షూట్ చేస్తున్నప్పుడు డీలాగ్యంలో కలర్ డిస్ప్లే అసిస్ట్ అనేది ఫీచర్ లేదనమాట. అది కూడా యాడ్ చేశారు, కలర్ డిస్ప్లే అసిస్ట్. మనము వైట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ లేదంటే ప్రాపర్గా మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అవి నీట్గా చూడొచ్చు అనమాట, కలర్ డిస్ప్లే అసిస్ట్. సో ఇది సెకండ్ ఫీచర్. సో గైస్, ఇప్పుడు మనము ఈ డీజే అవాటా 2కి ఏమేమి సపోర్ట్ యాడ్ చేస్తారో ఇప్పుడు చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గాగుల్స్ ఇంటిగ్రా ఉంటుంది కదా, గాగుల్స్ ఇంటిగ్రా అయితే దీనికి యాడ్ చేశారు సపోర్ట్. సో గైస్, సెకండ్ ఇంకోటి ఏం యాడ్ చేశారంటే గాగుల్స్ 2 ఏదైతే అవాటా 1 ఉందో దానికి గాగుల్స్ 2 అయితే వచ్చిందనమాట. ఆ గాగుల్స్ 2 కూడా దీనికి సపోర్ట్ అయితే యాడ్ చేశారు. థర్డ్ ఏంటంటే మోషన్ కంట్రోలర్ 2 ఏదైతే అవాటా ఫస్ట్ జనరేషన్ అవాటా 1 ఉందో దానికి కూడా మనకి ఈ మోషన్ కంట్రోలర్ 2 ఉంది కదా, దీనికి కూడా యాడ్ చేశారనమాట మోషన్ కంట్రోలర్ 2. ఫోర్త్ ఏం యాడ్ చేశారంటే ఫ్రెండ్స్, ఈ డీజే అవాటా 2కి డీజే FPV రిమోట్ కంట్రోలర్ 2 ఏదైతే ఫస్ట్ జనరేషన్ అవాటా ఉందో దానికి FPV RC2 ఉంది కదా, సో అది కూడా దీనికి అయితే యాడ్ చేశారనమాట. FPV 2 ఏదైతే FPV 2 ఉందో మనం దీంతో ఫ్లై అయితే చేసుకోవచ్చు. ఇది FPV 3 అనమాట. సో మనము FPV 3 కొనాల్సిన అవసరం లేదు. మీరు మీ దగ్గర అవైలబుల్ ఉంటే లేదంటే మీరు FPV 2 కూడా కొని దీంతో ఫ్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ కొత్త దాంట్లో ఈ ఫార్మ్వేర్ అప్డేట్లో ఇదైతే యాడ్ చేశారు. ఫస్ట్ జనరేషన్ అవాటా 1లో ఏంటంటే మోషన్ కంట్రోలర్ 2 ఉంది కదా అండ్ FPV 2 ఈ రెండు మనకి దీనికి సపోర్ట్ అయితే యాడ్ చేశారనమాట. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే పెట్టారనమాట. అంటే సో ఆ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు మోషన్ కంట్రోలర్ 2 అండ్ FPV 2 మీరు దీంతో కంపాటబుల్ అయితే ఉంది, దీంతో యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎప్పుడు యూస్ చేయాలి? మీ దగ్గర మోషన్ కంట్రోలర్ 2 ఉండి ఇంకోటి ఏంటంటే FPV రిమోట్ కంట్రోలర్ 2 ఉందనుకోండి, ఈ అవాటా 2ని ఫ్లై చేయలేరు. అది ఫ్లై చేయాలంటే మనకి ఏం కావాలంటే గాగుల్స్ ఇంటిగ్రే కావాలి, గాగుల్స్ 2 అయితే కావాలి. అవి ఉంటేనే మీరు అవాటా 2ని ఫ్లై చేయగలుగుతారు. సో ఇవి కొన్ని లిమిటేషన్స్ అయితే పెట్టాడనమాట. సో గైస్, ఇవే ఈ కొత్త ఫార్మ్వేర్లో వచ్చిన అప్డేట్. సో మీరు ఫార్మ్వేర్ అప్డేట్ అయ్యాక మీరు కొత్తగా 4K 100 FPS ఉంది. సో డీలాగ్ M ఉంది కదా, కలర్ డిస్ప్లే అసిస్ట్. సో ఇవి యూస్ చేసుకొని మీరు డీజే అవాటా 2ని ఫ్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇప్పుడు మనము ఈ డీజే అవాటా 2కి లేటెస్ట్ ఫార్మ్వేర్ అప్డేట్ వచ్చింది కదా, అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో నేను అన్ని డివైస్ అయితే కనెక్ట్ చేశాను అనమాట. అంటే ఇది ఆన్ చేశాను, RC3 FPV RC3 ఆన్ చేశాను అండ్ గాగుల్స్ కూడా ఆన్ చేసి అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి సో ఇక్కడ మనకి అవాటా 2కి మనకి Type-C అయితే ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే ఐఫోన్ నాది కాబట్టి నేనేం చేస్తున్నా ఇక్కడ Type-C to లైట్నింగ్. సో ఈ Type-C to లైట్నింగ్ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ నా ఫోన్ కనెక్ట్ చేశాను లైట్నింగ్. సో డీజే యాప్ ఓపెన్ చేశాక సో ఇందులో మీరు చూడొచ్చు డీజే యాప్ ఓపెన్ చేస్తున్నా. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ డీజే అవాటా 2 ఫార్మ్వేర్ అవైలబుల్ అని ఉంది. సో ఇక్కడ మనకి ట్యాప్ చేస్తే ఇక్కడ ఏమేమి సపోర్ట్ ఉందో అనేది ఇక్కడ వచ్చిందనమాట. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. సో డౌన్లోడ్ అని ట్యాప్ చేయండి. సో ఇక్కడ 0% అని వచ్చాక ఇప్పుడు ఏంటంటే ఈ అవాటా అప్డేట్ అయ్యే టైంలో మనం ఏ డివైస్ కూడా ఆఫ్ చేయొద్దు అనమాట. అంటే డ్రోన్ ఆఫ్ చేయొద్దు, రిమోట్ ఆఫ్ చేయొద్దు, గాగుల్స్ కూడా ఆఫ్ చేయొద్దు, అన్నీ కనెక్షన్లో ఉండాలి. అప్పుడే ఈ ఫార్మ్వేర్ అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటే 1% అయితే అప్డేట్ అవుతుంది. సో స్లోగా మనకు అప్డేట్ అవుతుంది. సో అప్డేట్ అయ్యాక మనకి అప్డేట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫార్మ్వేర్ అప్డేట్ గురించి ఈ వీడియో మీరు చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎవరైతే డ్రోన్ ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి డ్రోన్ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్ నుంచి వస్తుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.